నా యేసయ్య పుట్టుకను గురించి ఆది కాలంలోనే దేవుడు చేశాడు ఆ ప్రణాళిక. ఎప్పుడు చేశాడంట? ఇదేదో టైం ప్రకారం గబాల పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు కాదు. ఇది ప్రణాళికాబద్ధమైనది. నా యేసయ్య పుట్టుక గట్టిగా, నా యేసయ్య పుట్టుక ప్రణాళిక ప్రకారం జరిగింది. ఎంత ప్రణాళిక అంటే సంఖ్యాకాండంలో అంటాడు, నేను చూస్తున్నాను గాని ఇప్పుడున్నట్టు కాదు. యాకోబులో నక్షత్రము యాకోబులో ఉదయిస్తుందంట. ఎప్పుడు ప్రణాళిక అండి ఇది? ఏదో క్యాజువల్ గా పుట్టింది కాదండి. ఈ ప్రణాళిక ఎప్పుడో క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలకు ముందే దేవుడు ప్రవక్తలకు ఇచ్చిన మాట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. పుట్టాక వచ్చిన ప్రవచనం కాదు, పుట్టక ముందే. ఈరోజు మీరు చెప్పాల్సిన ఒక సమాధానం ఏంటి తెలుసా? నా యేసయ్య పుట్టుక క్యాజువల్ గా జరిగింది కాదు, అది దేవుని ప్రణాళిక.